ఈ కోడిగుడ్డు కేసీఆర్ గారి పాలనలో 50 గ్రాముల నుంచి 60 గ్రాములు ఉంటే రేవంత్ రెడ్డి తెలివిగా ఈ బడా వ్యాపారస్తులకు వాళ్ళ పార్టీ వాళ్ళకు లాభం జరగాలని ఒక్కొక్క గుడ్డు బరువు 42 గ్రాముల నుంచి 50 గ్రాములకు తగ్గించండి. 42 నుంచి 50 గ్రాముల వరకు ఉండాలి. కేసీఆర్ గారేమో 60 గ్రాములు అని చెప్పి ఉంటే 50 గ్రాములకే తగ్గించండి. 50 గ్రాములకు తగ్గించి రేటు పెంచి టర్నోవర్ పెంచి వీళ్ళందరూ రాకుండా చూసిండు. అంటే వీళ్ళ గేట్లు వేసేసిండు, బ్యారియర్లు పెట్టేసిండు. వీళ్ళెవ్వరు కూడా కాంట్రాక్ట్లో పాల్గొనే పరిస్థితి లేదు. మేము మళ్ళీ ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి, కేసీఆర్ గారు ఆ 10 సంవత్సరాలలో పేదోళ్ళందరూ కూడా సంపన్నులు కావాలని కలగన్నాడు. తన చేతినంత కాడికి చేసిండు. రేవంత్ రెడ్డి ధనవంతులు మరింత ధనవంతులు కావాలని పేదోళ్ళ పొట్ట కొడతా ఉన్నాడు, పిల్లల పొట్ట కొడతా ఉన్నాడు. 103 మంది పిల్లలు చచ్చిపోయినారు. ఎన్నో విషాహార సంఘటనలు. తల్లిదండ్రులను స్కూళ్ళకి రాణిస్తలేదు. ఈ ఘోరాలు, ఈ నేరాలు, ఈ దొంగతనాలన్నీ తెలుస్తాయని అధికారులేమో ఏసీ రూమ్లలో కూర్చొని బడా కాంట్రాక్టర్లతో మిలాఖతై వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకుంటా వీళ్ళందరినీ కూడా ఎవరిని రానివ్వడం లేదు. ఇది కోడిగుడ్ల కుంభకోణం ఒకటే కాదు, కూరగాయల కుంభకోణం నడుస్తూ ఉన్నది. రేపు మటన్ చికెన్ కుంభకోణం కూడా కాబోతున్నది. అదేవిధంగా కిరాణా సరుకుల కుంభకోణం కూడా కాబోతున్నది. ఈ కుంభకోణ ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పి తెలంగాణ ప్రజలను మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.